బోడుప్పలో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. చాలా బాగుంది కన్స్ట్రక్షన్. లోపల కూడా ప్లానింగ్ చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, 100% వాస్తు ప్రకారం కట్టారండి. బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉంది అండ్ కంప్లీట్ అప్రూవల్స్తో ప్రాపర్టీ ఉంది. ర్యాంప్, గ్రానైట్ ర్యాంప్, పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ వస్తుంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ సంప్. పిల్లర్ చూడండి, పిల్లర్ కూడా టైల్ చేశారు. ఇలా ఫాల్ సీలింగ్, పార్కింగ్లో ఫాల్ సీలింగ్. ఇక్కడ వాల్స్ మొత్తానికి టైల్ చేశారు. ఇది చూడండి ఎంట్రెన్స్ ఎంత బాగుందో. కంప్లీట్గా టేక్ వుడ్తో ఎంట్రెన్స్ ఉంది. కింద మొత్తం గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, ఈస్ట్ ఫేసింగ్ డిజైన్ చూడండి. మొత్తం ఫ్లోర్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇది చూడండి, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా, సెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. ఓకే, ఇక్కడ విండోస్ అండ్ నార్త్ ఫేసింగ్ డోర్. ఇలా వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా. మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ కదా. ఇక్కడ డైనింగ్ ఏరియా మొత్తం యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్, గ్రానైట్ బార్డర్ కూడా వచ్చింది. ఓకే, ఇలా వెళ్తే ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్, స్టోరేజ్ స్పేస్, ఓపెన్ కిచెన్ చూడండి. ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు సిరామిక్ టైల్స్ వేశారు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఉంది. పైన కూడా సబ్జాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు, బయటికి స్టెప్స్ కిందకి. ఓకే, ఇలా మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాం మనం రిటర్న్. ఇక్కడ దేవుడి గది, పూజా రూమ్. కింద 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. ఇలా వస్తే ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్. ఓకే, ఇది టైల్స్ చేశారు పై వరకు. గీజర్ పోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ ఉంటుంది, వెంటిలేషన్ కోసం విండోస్, కింద మార్బుల్, స్టోరేజ్ స్పేస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్లష్ డోర్స్ యూజ్ చేశారంటే అన్నీ చూడండి. కింద మార్బుల్స్, స్టోరేజ్ స్పేస్, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకే, వెంటిలేషన్ కోసం విండోస్. ఇలా ఉంటుంది. పదండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దాం. స్టెప్స్ కింద యూటిలిటీ స్పేస్. ఇది మొత్తం గ్రానైట్తో చేశారు స్టెప్స్ అన్ని. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్. ఇది చూడండి సిట్అవుట్ ఏరియా, గ్రానైట్తో చేశారు సిట్అవుట్ ఏరియా. ఇది చూడండి సైడ్కి రైలింగ్ కూడా ఇట్లా ఇచ్చారు. మంచి క్వాలిటీ గ్లాసెస్ వాడారు, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇక్కడ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. కంప్లీట్గా టేక్ వుడ్తో యూజ్ చేస్తారు. ఇది సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అండి. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ పోర్షన్. ఇది వెంటిలేషన్ కోసం విండోస్, యూపీవీసీ విత్ గ్రిల్స్. ఇది నార్త్ సైడ్ డోరు. ఇలా వస్తుంది డైనింగ్ ఏరియా. ఓకే, అక్కడ సెల్ఫ్స్ వచ్చాయి డైనింగ్ ఏరియా దగ్గర. ఫాల్ సీలింగ్ చూడండి. ఇది పూజ గది. ఇది కిచెన్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ స్పేస్ చూడండి చాలా ఉంది. ఇక్కడ పైన సబ్జాలు కూడా వచ్చాయి. వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. 4 feet హైట్ వరకు మనకు టైల్స్ ఇచ్చారు, సిరామిక్ టైల్స్. ఇంకా అక్కడ ఎగ్జాస్ట్ హోల్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 taps. ఇలా వస్తే ఇది కామన్ వాష్రూమ్.
ఓకే, కామన్ వాష్రూమ్ కూడా చూడండి, మొత్తం పై వరకు ఇచ్చారు టైల్స్, పైన కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు. కింద యాంటీస్కిడ్ టైల్స్, ట్యాప్స్ కనెక్షన్, గీజర్ పోర్ట్. ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎలా ఉంది. డోర్స్ మొత్తం ఫ్లష్ డోర్స్ యూజ్ చేశారు. స్టోరేజ్ స్పేస్, వెంటిలేషన్ కోసం విండోస్ విత్ గ్రానైట్ బార్డర్. ఓకే, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఫ్లష్ డోర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంతే స్పేస్ చేసుకుంది. ఇది ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి చిన్న సిట్టింగ్ ఏరియా లాగా, టేబుల్ టైప్. ఇలా అక్కడ స్టోరేజ్ స్పేస్ ఇలా ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. ఓకే, బోడుప్పల్ మున్సిపల్ కిందకి వస్తుంది. నందిని నగర్ అండి ఇది. ఓకే, బిల్డర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,40,00,000, 1.4 CR అండ్ చాలా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా సరే 1,40,00,000 అలా ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో G+1 హౌస్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా సరే ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ బడ్జెట్లో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.